రైట్గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు వ్యక్తుల దందాపై విద్యాశాఖలో కదలిక వచ్చింది. కర్నూలు జిల్లాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాపై ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో విద్యాశాఖ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. ఇక కర్నూలు జిల్లా ఎస్పీని డీఈఓ శ్యాముల్ పాల్ కలవనున్నారు. నిరుద్యోగ యువతను ఉపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ దందా కొనసాగిస్తున్న ముఠాపై ఫిర్యాదు చేయనున్నారు. ఐ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలతో ఘరానా మోసం బయటపడింది. ఇక అప్రమత్తమైన అధికారులు తమ శాఖలోని వ్యక్తుల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, చెప్పండి, ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు వ్యక్తుల దందాపై విద్యాశాఖలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి అధికారులు దీనిపై కూడా చర్యలు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి ఐ న్యూస్ ప్రసారం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు వ్యక్తుల అక్రమ దందా పేరుతో వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఇటు విద్యాశాఖలో కదలిక వచ్చిన పరిస్థితి కనపడుతోంది. అయితే ఎవరైతే ఈ ముఠా అక్రమాలకు పాల్పడుతూ ఈ యొక్క నిరుద్యోగులకు గాలం వేస్తూ లక్షలు గడిస్తున్నారో వారి మీద కూడా చర్యలకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి డిఈఓ స్థాయి నుంచి కూడా ఎస్పీకి డైరెక్ట్ గా కంప్లైంట్ చేస్తూ ఈ యొక్క స్కూళ్ల వేదికగా ఈ యొక్క అక్రమ దందాకు తెరలేపిన వైనం పైన వివరించినట్టుగా సమాచారం అందింది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క అక్రమార్కుల మీద చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పోలీస్ శాఖ ఏ విధంగా చర్యలు చేపట్టబోతోంది, అలాగే బాధితులకు న్యాయం ఏ విధంగా చేస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి కనపడుతోంది. పూర్తి స్థాయిలో వరుస కథనాలతోటి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసింది. గుంటూరుకు చెందిన ఒక మహిళకు సంబంధించినటువంటి జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా ఐ న్యూస్ ప్రసారం చేయడంతో విద్యాశాఖ అధికారులు స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ దీంట్లో ఇంటి దొంగలు కూడా ఉన్న నేపథ్యంలో వారిని కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ రోజు జిల్లా ఎస్పీని కలిసి జిల్లా శాఖాధికారి ఎవరైతే శామ్యూల్ పాల్ ఉన్నారో ఆయన ఏ విధమైన కంప్లైంట్ ఇస్తారు, ఏ విధంగా పోలీస్ అధికారులు చర్యలకు ముందుకు వస్తారన్న దాని మీద మొత్తం వ్యవహారం ఆధారపడి ఉంటుంది. మొత్తంగా కూడా అసలు బాధితులకు న్యాయం జరుగుతుందా, లేకుంటే బాధితులను కూడా ఈ ఉచ్చులో బిగించి విద్యాశాఖ చేతులు తులుపుకోవాలని చూస్తుందా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కేవలం ఒక పాఠశాల స్థాయిలో హెడ్ మాస్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా అపరిచిత వ్యక్తులను టీచర్లుగా లోపలికి స్వాగతించడం, వారితో సెల్ఫీలు దిగి ఫోటోలు దిగడం, ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత మీడియా విషయాన్ని బయటపెట్టిన తర్వాత మాకేమీ సంబంధం లేదంటూ మాకు అవగాహన లేకపోవడంతో ఇలా జరిగిందంటూ చేతులు తులుపుకునే ప్రయత్నం చేస్తుంటే వారిని కాపాడటానికి జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక భాగంలో ప్రయత్నం చేస్తుండగా మరోవైపు మొత్తం వ్యవహారాన్ని బాధితుల వారి మీదనే వేసే ప్రయత్నం జరుగుతున్నట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ రోజు పోలీసు శాఖకు వీరు ఏ విధమైన ఫిర్యాదు చేస్తారు, ఆ తర్వాత దీని మీద పోలీస్ శాఖ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారుతోంది. బ్రాహ్మణి. ఓకే, రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.